ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభకు బాపట్ల జిల్లా పంగలూరు మండలం నుంచి ప్రజలు భారీగా తరలి వెళ్లారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గం పంగలూరు మండలం నుంచి భారీగా ప్రజలు తరలి వెళ్లినట్లు పంగలూరు వైస్ ఎంపీపీ ఎర్రం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత 5 సంవత్సరాలలో 3 రాష్ట్రాలలో ప్రలోభాలకు గురిచేసిన గత ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా పనులు చేయలేదని, అమరావతి పునర్నిర్మాణం అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ప్రధాని ఇచ్చే సందేశం కోసం ప్రజలందరూ తరలి వస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు కృషి చేస్తున్న చంద్రబాబుతో పాటు గొట్టిపాటి రవికుమార్ కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. స్కామర్లో మంచి స్కామరు పోతుందిగా. పన్ ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాకతో అమరావతి పునర్నిర్మాణం జరుగుతున్నందువల్ల ముఖ్యంగా మన అద్దంకి నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో మన పొంగలూరు మండలం నుంచి భారీగా జనాన్ని బస్సుల ద్వారా వారి సందేశాన్ని వినడానికి, అమరావతి ఇప్పటికే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఇంకా స్పీడ్గా జరగాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి పునర్నిర్మాణంకి ఎన్నో అడుగులు ముందుకేసి దానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి మంచి రాజధాని కావాలని ప్రజలందరూ కూడా భారీగా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గం నుంచి విద్యుత్ శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ తను చేస్తున్నటువంటి కృషికి ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా బయలుదేరి వెళ్తున్నారని చెప్పని భావిస్తూ మేము అంతా కూడా బయలుదేరి వెళ్ళడానికి రెడీ అవుతా ఉన్నాం. కొన్ని కార్యక్రమాలకి శంకుస్థాపన చేసే సందర్భంగా గడిచిన 5 సంవత్సరాల్లో 3 రాజధానులని చెప్పి రాజధానికి ఒక్కడికి కూడా ముందుకి పడనటువంటి సందర్భంలో పునర్నిర్మాణం చేసి రాజధానిని ఎంతో అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారిని చూసేందుకు, వారి సందేశాన్ని వినేందుకు, ఏం చెబుతాడని చెప్పని ప్రజలందరూ ఆసక్తిగా బయలుదేరి ఇక్కడ మన గౌరవనీయులు ఎంతో రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ విద్యుత్ శాఖ మంత్రిగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడికి ఎంతో అండదండలుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిచే విధంగా కృషి చేస్తున్నటువంటి మన గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా
మన పొంగలూరు మండలం నుంచి కూడా భారీగా బస్సుల ద్వారా జనం తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. మేము కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఈ సభని జయప్రదం చేస్తారని చెప్పని మరీ భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.